9 నెలలుగా ఇంట్లోనే శవంగా పాక్ నటి కరాచీలోని అపార్ట్మెంట్లో దయనీయ స్థితిలో శవమై కనిపించిన పాకిస్తాన్ నటి హుమైరా అఫ్జల్ అలీ కేసులో కీలక విషయం వెల్లడైంది. ఆమె 9 నెలల క్రితమే ఇంట్లో చనిపోయి ఉండొచ్చని తెలుస్తోంది. పూర్తిగా కుళ్లిపోయి ఎముకలు బయటపడిన స్థితిలో ఆమె మృతదేహాన్ని మంగళవారం పోలీసులు గుర్తించారు. లాహోర్కి చెందిన ఈమె 7 ఏళ్ల క్రితం కరాచీకి వచ్చి ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకొని ఉంటున్నారు. 2015లో గ్లామర్ పరిశ్రమలోకి అడుగుపెట్టిన హుమైరా పలు టెలివిజన్ షోలలో కనిపించారు. జలేబీ, లవ్ వ్యాక్సిన్ చిత్రాలు చేశారు. 2022లో వచ్చిన తమాషా రియాలిటీ షోతో పాపులర్ అయ్యారు. కొన్ని నెలలుగా ఆమె అద్దె కట్టడం లేదని ఆ ఇంటి యజమాని ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరణించిన విషయం బయటపడింది. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా 9 నెలల క్రితమే ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని ప్రాథమిక అంచనాకు వచ్చారు. చివరిసారిగా గతేడాది అక్టోబర్లో ఆమెను చూశామని ఆ ఇంటికి దగ్గరలో ఉంటున్న వారు చెప్పారని పోలీసులు వెల్లడించారు. బిల్లు కట్టకపోవడంతో ఆమె ఫ్లాట్కు విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు. హుమైరా ఉంటున్న అంతస్తులో ఉన్న మరో ఫ్లాట్ ఖాళీగా ఉండడంతో మృతదేహం నుండి వచ్చిన దుర్వాసనను ఎవరు పసిగట్టలేకపోయారు. ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యులు మొదట నిరాకరించినా చివరకు సోదరుడు అంగీకరించారని పోలీసులు తెలిపారు. ఏడాదిన్నరగా ఆమె తమ వద్దకు రాలేదని నటి సోదరుడు చెప్పారు. హుమైరా మృతికి దారితీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.